హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ, టొమాటో చట్నీ అండి. ఇడ్లీ చాలా నీట్‌గా వచ్చినాయండి. మెత్తగా భలే బావుంది. కొంచెం పెద్ద రవ్వ వేసినప్పుడు ఇడ్లీ బాగా స్మూత్‌గా వస్తుంది. మెత్తని రవ్వ కంటేను. ఇది టొమాటో చట్నీ. 2 వారాలు అయిపోయింది టమాటో చట్నీ చేసి, ఈరోజు చేశాను. అందరూ ఇష్టంగా తిన్నాము. ఇదైతే ఎండి మెత్తళ్ళు కూరకు సర్దుకున్నానండి. ఎండి మెత్తల్ని శుభ్రంగా వేడి నీళ్ళలో ఏసి కడిగి ఇలా పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ తాలింపుకి ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అవన్నీ మామిడికాయనైతే ఇలా పెద్ద పెద్ద ఇలా పెచ్చులు పెచ్చులు కింద కోసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎండి మెత్తలనైతే ముందు కళాయిలో ఆయిల్ పోసి కొంచెం వేపేసి పక్కన తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మరి కాస్త ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు పచ్చిమిరకాయ, జీలకర్ర అవి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు, కారము, పసుపు వేసి మగ్గించిన తరువాత ఆ ఎండు మెత్తళ్ళు పక్కకు పెట్టినవి కలిపేసి ఒక గ్లాసు నీళ్లు పోసి దగ్గరికంట ఎగరనివ్వాలి. ఇదే ఎండు మెత్తళ్ళ కూర అండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది కూర. కూర అయితే ఇలా వస్తుంది. ఈ కంటెస్టెంట్లో ఉంటే దింపేసుకోవచ్చు. పుల్ల పుల్లిగా ఎండు చేపల వాసనతో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేడిగా రైసు, ఇంకా ఎండు మెత్తళ్ళ కూర, ఇందులో వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా పిల్లల కోసం అయితే రసము, ఇంకా పెరుగు. ప్లేట్ అయితే అతికిపోయింది, తీద్దానికి ఆ వేడి దాని మీద పెట్టేసానేమో రావట్లేదు. పెరుగు గట్టిగానే తోడుకుంది. ఇంకా నెయ్యి. ఇంక ఇదేనండి వంట అయితే ఈ రోజుకి. నిన్న బయటకు వెళ్ళాము, ఏమేమి తెచ్చుకున్నామో ఒకసారి చూడండి. ఉల్లిపాయలు, నిమ్మకాయలు, మామిడికాయలు, 2 మామిడికాయలు, 1 మామిడికాయ ఈరోజు వండేసాను. ఈ అరటిపళ్ళు, ఒక్కొక్కసారి పిల్లలు అరటిపండు తినరు కానీ ఈ అరటిపళ్ళు బాగానే తిన్నారండి. ఇది పపాయ. ఈ బబాస్కాయ అయితే పల్లెటూళ్ళలో ఫ్రీగానే ఉంటుంది. ఇది 60 రూపాయలు పెట్టి కొన్నాము. ఇంకా స్నాక్స్ అయితే ఈ ఆనియన్ చిప్స్, మామూలు చిప్స్, గులాబీ పువ్వులు, గవ్వలు, నువ్వులుండలు, ఆలూ చిప్స్. మా మనవరాలు ఫోటో తీయమని అదే లైన్లో పేర్చేస్తుందని నేను. ఇదైతే సోంపాపిడి, అది నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి తినాలనిపించిందంటే అందుకు కొనుక్కున్నారు. ఆషాఢ మాసంలో ఆడి కృతిక రోజున కొన్ని ప్రాంతాలలో స్వామికి కావడి మొక్కుతారు. సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి, పండ్లు కావడి అని ఉంటాయి. జిల్లేడు, మర్రి, పాలకర్ర వీటితో కర్రలతో కావడిని కడతారు. ఒక పక్క స్వామికి ఇవ్వవలసిన సామాన్లు, వస్త్రాలు నింపుతారు. మరి ఒకవైపు 3 రకాల పండ్లు నింపుతారు. పసుపు రంగు వస్త్రాలను ధరించుతారు. ఇంట్లో పిండి దీపము పెట్టి ఆ రోజును హరోహర సుబ్రహ్మణ్య స్వామికి హరోహర అంటూ కావిడిని భుజాన్న పెట్టుకుని పళని సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ అక్కడ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఏ గుడికైనా వెళతారు. తిరువన్నామలలో రమణులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమని అక్కడ ప్రజల భక్తులందరూ అరుణాచలం ఎక్కువగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ ఆడి మాసంలో. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హరోహర.